హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్లెస్ స్పాంజ్ కేక్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సాఫ్ట్‌గా, చాలా స్పాంజీగా, టేస్టీగా బావుంటుంది. ఓవెన్ లేకుండా స్టవ్ మీదనే ఈ కేక్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్‌లోకి హాఫ్ కప్పు వరకు పెరుగేసుకుంటున్నాను. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పాలు, అట్లే దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా ఈ పాలల్లోన బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇట్లా ఈ షుగర్ అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకొనేసి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లోన ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. నేనైతే నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఈ పాలల్లోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇట్లా పాలలోకి నెయ్యి అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు వేసుకొనేసి ఈ పిండినంతా దీంట్లోకి జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకొని తీసుకుంటే ఈ పిండిలో ఏదైనా రవ్వ కానీ లేకపోతే ఏమైనా ఉంటే ఈ జల్లిడ్లోకి వచ్చేస్తాయి. అట్లే కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఇట్లా జల్లించుకొని తీసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ మీదనే. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా విస్కర్ ఉంటే విస్కర్తో ఈజీగా కలిపేసుకోవచ్చు, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన కలుపుకున్నా సరిపోతుంది. ఇట్లా దీన్ని ఒక 5 నిమిషాలు కలుపుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి సగం నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. ఒకవేళ నిమ్మరసం కాకపోతే వెనిగర్నైనా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నిమ్మరసం వేసుకొని తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి మనకి ఇట్లా చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక 3-4 డ్రాప్లు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా ఒక పావు స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటే కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇట్లే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. పిండినంతా ఇట్లా కలిపేసుకొని తర్వాత ఇప్పుడు కేక్ టిన్ తీసుకొనేసి ఒక బటర్ పేపర్ని ఫస్ట్ కింద వేసుకొనేసి ఈ టిన్నుకంతా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా నెయ్యినంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లోకి వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండినంతా ఇట్లా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత చాక్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఒకసారి పిండినంతా ఇట్లా కలిపేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకుంటే దీంట్లోన ఏదైనా ఎయిర్ బబుల్ ఉంటే కూడా ఫిల్ అయిపోతుంది. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి కానీ లేదా కుక్కర్ కానీ ఏదైనా ప్రీహీట్కి ఒక 10 నిమిషాలు ముందే పెట్టుకొనేసి దీంట్లో అడుగున సాల్ట్ వేసుకొని ఇది ఒక 10 నిమిషాలు ప్రీహీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కేక్ టిన్ని దీంట్లోకి పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొనేస్తే 25 to 30 మినిట్స్ లోపల కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇట్లా చాకు పెట్టి చెక్ చేసుకునేసి దీనికి పిండి ఏమీ అంటలేదు అంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి.
ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు కేక్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ అయితే ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఎగ్ వేయకోకుండా, ఓవెన్ లేకోకుండా స్టవ్ మీద అయితే సింపుల్గా ఈ కేక్ చేసేసుకోవచ్చండి. ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.